పొదలకూరు మండలంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకదారులు తాము పెంచుకున్న కోళ్లు గత 10 రోజులుగా వందల సంఖ్యలో హఠాత్తుగా చనిపోతున్నాయని ఎంత్రీ న్యూస్ ముందే వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కథనంతో అప్రమత్తమైన అధికారులు చనిపోయిన కోళ్లను ల్యాబ్కు పంపించడంతో అది బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయింది. వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ అత్యవసర భేటీ అయ్యారు. తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం మండలంలోని చాటగుట్ల గ్రామంలోని కోళ్ల ఫారం వద్ద జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి, ఏడి అరుణ, డాక్టర్లు శిరీష, రాధిక, మురళీకృష్ణారెడ్డి, సిఐ రాంబాబు కలిసి చర్యలు ప్రారంభించారు. కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయించి పాటించాల్సిన నియమాలను ప్రజలకు, పౌల్ట్రీ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా డిపిఓ సుస్మితారెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కోళ్లు మరణించిన ప్రాంతానికి 100 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల పాటు చికెన్ షాపులను మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో 3 నెలల వరకు చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయట ప్రాంతాలకు డెలివరీ చేయకుండా, ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి కోళ్లను సరఫరా చేయకుండా చూడాలన్నారు. వ్యాధి కారణంగా మరణించిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని తెలిపారు. అలాగే కోళ్ల ఫారంలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాపుల నిర్వాహకుల్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా గ్రామాల కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయిస్తామన్నారు. పట్టణంలోని చికెన్ దుకాణాలను మూయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నరీ అధికారులు, పోలీసులు, కోళ్ల ఫారాల యాజమాన్యం పాల్గొన్నారు. చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ బర్డ్ శాంపిల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్టారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మనకి వెటర్నరీ, హెల్త్, పంచాయత్ రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు. పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీ కిట్స్ తోటి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు, అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. 2 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పారు. 2 ఫార్మ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్గా డిక్లేర్ చేసాము. అండ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో 3 months వరకు ఎక్కడ కూడా చికెన్ అండ్ ఎగ్స్ అనేది సేల్స్ కానివ్వండి జరగకూడదు. 3 నెలల వరకు ఈ 1 కిలోమీటర్ రేడియస్లో బయట నుంచి కొత్త బర్డ్స్ రాకూడదు. లోకల్గా ఇక్కడ నుంచి బయటకి బర్డ్స్ కూడా వెళ్ళకూడదు. అది స్ట్రిక్ట్గా మనం ఫాలో చేసుకోవాలి. అలాగే 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక 3 days వరకు కంప్లీట్గా చికెన్ అండ్ ఎగ్స్ షాప్స్ అన్ని కూడా మూసేయడం జరుగుతుంది. ఈ 3 days తర్వాత నెక్స్ట్ 15 days కంప్లీట్గా బయట నుంచి బర్డ్స్ లోపలికి రావడం కానివ్వండి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం కానివ్వండి, బర్డ్సే కాదు బర్డ్స్ సంబంధించిన ఫీడ్ కూడా లోపలికి బయటికి అలో చేయకుండా అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి మొత్తం పొదలకూరు మండలంలో ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లో 14 పంచాయతీలు వస్తున్నాయండి. ఈ పంచాయతీల పేర్లు వచ్చి మరుపూరు, ఆమంచెల్ల, పార్లపల్లి, తోడేరు, బిరదవోలు, పొదలకూరు, మర్రిపల్లి, ఇనుకుర్తి, డేగపూడి, ప్రభగిరిపట్నం, నరసింహకండ్రిగ, అయ్యగారిపాలెం, నందివాయ. సో ఈ 14 పంచాయతీలు వచ్చి మనకి పొదలకూరు మండలంలో వస్తున్నాయి. అండ్ 3 పంచాయతీలు సైదాపురంలో వస్తున్నాయి. మలిచేడు, కలిచేడు, దేవరవేమూరు. నెల్లూరు రూరల్ కింద సౌత్ మోపూరు, మొగళ్ళపాలెం, కందమూరు అండ్ ఉప్పుటూరు. సో ఈ 4 పంచాయతీలు నెల్లూరు రూరల్ కింద వస్తున్నాయండి. సో ఈ 10 కిలోమీటర్లో ఉన్న ఈ పంచాయతీలు అన్నింటిలో కూడా స్ట్రిక్ట్గా ఈ 3 రోజులు, అంటే ఈరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజులు కూడా ఈ చికెన్ అండ్ పౌల్ట్రీ అనేది బ్యాన్ చేస్తున్నాము. కంప్లీట్గా షాప్స్ క్లోజ్ చేసి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అండ్ రాబోయే 15 రోజులు కూడా ప్రికాషన్స్ బయట నుంచి ఏది కూడా బర్డ్స్ రాకుండా సెక్రటరీ, విఆర్ఓ, మహిళా పోలీసు, ఏఎన్ఎంస్ 4 టీమ్స్గా వాళ్ళు డివైడ్ అయిపోయేసి వాళ్ళు జాబ్ చేస్తున్నారు.
పంచాయత్ సెక్రటరీ ఇక్కడ మొత్తం శానిటేషన్ ఈ అన్ని పంచాయతీలు కూడా కంప్లీట్గా ఈ రోజు రేపటి లోపల శానిటేషన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ముఖ్యంగా చాటగొట్ల పంచాయతీ కానివ్వండి, ఈ 10 పంచాయతీల్లో కూడా ఏఎన్ఎంస్ డోర్ టు డోర్ వెళ్ళి మొత్తం అందరికీ కూడా టెస్ట్లు అవి చేసుకుంటారు. సో దీనివల్ల ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఈయనందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మొత్తం టీం అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి శానిటేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తారండి. థ్యాంక్ యూ.